హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన జీవితాల్ని శాసించే హక్కు ఈ రాజకీయ నాయకులకి ఎవడిచ్చాడు? ఎవడి ఒపీనియన్ని వాడు మన పైన రుద్దుతారా? వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతారా? అంటే మనిషిగా మనం పుట్టినందుకు మనకు కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, మనకి ప్రాథమిక హక్కులు ఏముండవా? నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు వాగేస్తామా? అంటే యెస్, వాగేస్తాం. గత కొంతకాలంగా పేదలకి, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకి విద్యను దూరం చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కేవలం మత వ్యవస్థ, కుల వ్యవస్థ. ఈ రెండే. ఈ 2 వ్యవస్థలు మళ్ళీ పంజా విప్పుకొని, పురువిప్పుకొని పేదలపైన దాడి చేయడానికి సిద్ధపడ్డాయి. అది మతతత్వవాదంతో, కులతత్వవాదంతో. ఈ మతతత్వవాదం అని ఎందుకంటున్నా అంటే బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త, బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కూడా ప్రజలకి విద్యను దూరం చేసే ప్రయత్నంలో చాలా ముందుండి నడిపిస్తూ ఉంటారు కార్యాచరణ మొత్తాన్ని. అదేవిధంగా మీరు విద్య కన్నా కూడా దేవుడి పైన నమ్మకం పెట్టుకుంటారు. మీరు చదువు కన్నా కూడా ఎక్కువ ప్రభల మీద అక్కడిక్కడ డ్యాన్సులు చేయమంటారు. మీరు విద్య కన్నా కూడా వేరే మతాల వాడిపైన దాడి చేయమని చెప్తూ ఉంటారు. అయితే ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఒక విద్యా విధానాన్ని బయటకు తీసుకొచ్చారు. ఎవరైతే తినటానికి తిండి లేక ఆ రోజు కూలికెళ్ళి కడుపు నింపుకునే వారిని ఆదరించి విద్యా బుద్ధులు నేర్పించి విద్య వైపు, ప్రగతి వైపు నడిపించటం కోసం మధ్యాహ్నం ఆహార పథకం కానీ, అదేవిధంగా పిల్లలకి ఫీజు కట్టుకోలేని కుటుంబాలకి ఫీజిబిలిటీ ఇస్తూ అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, ఇటువంటి పథకాలు కానీ తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అనే కొత్తను ఉన్నారు. ఈయనకి కొద్దిగా బుర్ర దొబ్బింది అనిపిస్తుంది. చిప్పులో కొద్దిగా వేరే భావం ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనిషిగా పుట్టిన తర్వాత టీచర్ అనేవాడు ఇంపార్టెంటే. కానీ అన్నిటికన్నా ముఖ్యం టీచర్ దగ్గరికి రావడం కోసం వారికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి ఫీజు, బట్టలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్‌ది. మన ఇండియాలోనైతే ఇంకా చాలా తక్కువ. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇండియాలో చాలా కాస్ట్‌లీ. కార్పొరేట్ కల్చర్‌లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఐఐటీ, ట్రిపుల్ ఐటీ ఈ ట్రైనింగ్‌లు ఇచ్చే సో కాల్డ్ పారాయణ, శ్రీ చైతన్య అని విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. అటువంటి విద్యా సంస్థల్లో డబ్బులు ఒక రేంజ్‌లో లాక్కుంటారు. ఒక రేంజ్‌లో ఖర్చు పెడతారు. కానీ పేదవాడికి విద్య వచ్చేసరికి వాడికి తినటానికి తిండి ఉండదు. కనీసం కట్టుకోవడానికి బట్టలుండవు. యూనిఫార్మ్ ఉండదు. ఫీజు కడతానికి కూడా డబ్బులుండవు. అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించే చదువు వైపు, వికాసం వైపు నడిపిస్తున్న గవర్నమెంట్ పథకాలపైన ఈ సారు ఏదో సొల్లు వాగుడు వాగుతున్నారు. ఒకసారి వినండి. వాళ్ళకి ఆలోచన లేని కారణంగా ఆ విధంగా మన ఆలోచన లేక మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇస్ టీచర్ ఆధ్వర్యంలోనే విద్యా విధానం నడవాలి. పెద్ద పెద్ద భవనాలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, అన్ని రకాల ఆధునిక శాస్త్ర సాంకేతిక సంబంధించిన వ్యవస్థలు నిర్మాణం చేస్తే, అలాగే అన్ని రకాల మధ్యాహ్న భోజన పథకం, రాత్రి భోజన పథకం, ఉదయం టిఫిన్ పథకం, ఇటువంటి అనేక రకాలుగా పెట్టి, అలాగే దాంతో పాటు ఎంత ఎటకారం అంటే మధ్యాహ్న భోజన పథకం, రాత్రి భోజన పథకం, ఉదయం టిఫిన్ పథకం అంట. మీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు కొంతకాలంగా నిక్కర్లేసి అందరినీ రోడ్ల మీద పరిగెట్టించారు? చెప్పండి సార్. ఇప్పుడు కూడా ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంతింత బొట్లు పెట్టుకుంటే ఏమొస్తదని మేము అడుగుతున్నామా మిమ్మల్ని? నిక్కర్లేసుకుంటే ఏమొస్తదని మేము అడుగుతూ ఉన్నామా? పక్క మతాలపైన దాడి చేసి ఏమొస్తదని ఎవరన్నా అడుగుతూ ఉన్నారా మిమ్మల్ని? అడగట్లేదే. మీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతూ ఉంటే చూస్తూ ఉన్నాం సార్. మీ బీజేపీ పార్టీ గత ప్రధానులు మొత్తం చేసిన అప్పు కేవలం 54 లక్షల కోట్లయితే మోడీ వచ్చిన తర్వాత ఇండియా పైన పడిన అప్పుల భారం 200 లక్షల కోట్లు. ఎవడు తీర్చాలి? ఎవడు తీర్చాలి? మనిషికి 15 లక్షలు అకౌంట్లో వేస్తాను, నల్లధనాన్ని తీసుకొస్తాను, సొల్లు కబుర్లు చెప్పాడు మీ మోడీ. తీసుకురాలేదే. వాటి గురించి మాట్లాడండి. ఆ? ఎక్కడ కడితే అక్కడ అదానికి, అంబానీకి కాంట్రాక్టులు ఇచ్చి బ్రిడ్జిలు, ఎయిర్‌పోర్ట్‌లు కూలిపోతున్నాయి. సిగ్గు లేదా? వాటి గురించి మాట్లాడరా మీరు? విద్యా వ్యవస్థ మీద ఒక పేదవాడికి మధ్యాహ్నం భోజనం పెడితే అది మీకు ప్రాబ్లమ్ అయింది. తల్లికి వందనం పథకాలు ఇస్తే నీకు చాలా ఇబ్బందయింది. సిగ్గుండాలా మాధవ్, సిగ్గుండాలా. మనిషిగా పుట్టిన తర్వాత విద్య ఇంపార్టెన్స్ తెలియాలి నీకు. అమ్మఒడి లాంటి, అమ్మకి వందనం లాంటి స్కీమ్స్ ఇచ్చి ఆ విధంగా చేయడం కారణంగా విద్య పెరుగుతుంది అనుకుంటే దానికన్నా దారుణం ఇంకోటి లేదని నేను పుట్టనసుగా నమ్ముతాను. గురువు అనే అంశం మరి ఈయన ఏం చేస్తాడో, మరి ఎలా చదివిస్తాడో వీళ్ళ పిల్లల్ని నాకు అర్థం కావట్లేదు. ఒక నెల రోజులు
ఒక నెల రోజులు చేతిలో రూపాయి లేకుండా నెలకి 3,000 రూపాయలతో బ్రతికి చూడు మాధవ్, నీకు అర్థమవుతుంది బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి. బట్టలేసుకున్నాం, కడుపు నిండా తింటున్నాం, ఇష్టం వచ్చినట్టు పోగొచ్చంటే అది కరెక్ట్ అండి కాదండి బీజేపీ మాధవ్ గారు. ఏపీలో బీజేపీ పార్టీ ఏం పీకలేదండి. ఆ విషయం మీరు తెలుసుకోండి సార్. మీరు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడికొచ్చి నథింగ్ టు డూ అండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మీరు ఎన్ని స్టేట్‌ల్లో విద్యార్థులకి విద్యను దూరం చేసి కాషాయ జెండాలు పట్టించారో మీకు కాదు, ప్రపంచం మొత్తానికే తెలుసు. ఆంధ్రప్రదేశ్‌ని కూడా అలాగే మారుద్దాం. మధ్యాహ్నం అన్నం పథకాలు తీసేద్దాం. ఫీజులు అమ్మఒడి లాంటివి తీసేద్దాం. ఇలాంటి కబుర్లు చెప్తున్నారు కదా! అవి చేతకాని దద్దమ్మ చెప్పే కబుర్లు. మీరు నార్వే, స్వీడన్ ఇటువంటి దేశాలు వెళ్ళండి. పిల్లలకి విద్యకి తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. వాళ్ళ కంట్రీస్‌లో గవర్నమెంటే వాళ్ళని తీసుకెళ్ళి చదివించి వాళ్ళకి కావాల్సిన ఫీజులు, వాళ్ళు చదివిన మెరిట్‌ని బట్టి జాబ్‌లు ఇస్తాయి. కానీ మన ఇండియాలో ఆ దౌర్భాగ్య స్థితి ఏ కంట్రీలో లేదు. ఇజ్రాయెల్ తీసుకోండి. ఇజ్రాయెల్‌లో కూడా అంతే. బంగారంలా చదివించుకుంటారు పిల్లల్ని. చిన్న కంట్రీ, పెద్ద కంట్రీ ఇంత జనాభాని చేతిలో పెడితే ఏం పీకలేక అప్పులు చేసుకుంటూ బ్రాండెడ్ షూటు, డిజైన్ షర్టులు, బ్రాండెడ్ పెన్నులు ఇయన్నీ పెట్టుకొని తిరిగి మీ మోడీకి చెప్పండి. కొంచెం దేశాన్ని దేశంలా చూడమని. ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మేము భరిస్తున్నామంటే ఓటేసిన పాపానికి సిగ్గు లేక భరిస్తున్నాం అంతే. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారబోతున్నాయి. దొంగలని అర్థమైపోయింది. ఓటు చోరీలు చేస్తున్నారు అర్థమైపోయింది. ఫస్ట్ ఓటు చోరీ గురించి మాట్లాడు, నీతులు మాట్లాడే ముందు మాధవ్ అని సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.